మీకు పిల్లలు? పిల్లలు లేరు, మీ భర్త ఏమయ్యారు? చనిపోయారండి. ఎన్నాళ్ళైంది చనిపోయి? 20 సంవత్సరాలు అవుతుంది. పెరాలసిస్ వచ్చిందండి. మీ నడుముకి ఏమైంది? నడుముకి ఫస్ట్లోనే వైజాగ్లో ఉండగానే ఆపరేషన్ వాడిని, అంటే ఎండిపోతే ఆపరేషన్ పడ్డాను. అది అయిపోయాక మళ్ళీ అది కొంచెం పక్కకి తప్పింది అన్నారు, ఓహో. మళ్ళీ చెయ్యాలన్నారు. అప్పటికి 60వ సంవత్సరం అండి. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 74 అండి. 74గా? అలా కనబడలేదు మామగారు. ముడుకు బాగా ఎక్కువైపోయింది. ఆయన చెయ్యాలంటే 60వ సంవత్సరంలో సక్సెస్ అవుతుందో లేదో అని మళ్ళీ డాక్టర్లు అన్నారు. అప్పుడు అవ్వదన్నాక స్కానింగ్ తీసి ఆయన అన్నారు, ముందులతో తగ్గుతుందమ్మా అన్నారు. అప్పుడే దేవుళ్ళలోకి వచ్చానండి, యేసుప్రభువులోకి. అయితే మందుల్లో తగ్గుతుంటే అలాగ అప్పటి నుంచి కంటిన్యూ మందులు వాడుతుండగా మళ్ళీ ఈ మధ్యన ఈ మక్కకు వచ్చేసిందండి. మీకు ఎన్నో సంవత్సరంలో మీరు దేవుళ్ళకి వచ్చారు? 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల క్రితం మీరు అంత ఆరోగ్యంగానే ఉన్నారు. అప్పుడు ఆరోగ్యంగా నేను నడుముకి రెండోసారి వచ్చింది. ఫస్ట్ మీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి దేవుళ్ళకి వచ్చారు. వచ్చేసాను, అప్పుడు బాగానే ఉందండి. ఆ తర్వాత మళ్ళీ మన ఇక్కడికి వచ్చాకంటే నల్లపోయి ఈ మక్కకు వచ్చేసి మీ పనులన్నీ మీరే చేసుకోగలుగుతారు? కొంచెంసేపు చేసి కొంచెంసేపు పడుకుంటాం, కొంచెంసేపు చేసి బిందులో ఇక పాప సాయం చేస్తాం. 74 ఏళ్ల వయసులో మీరు ఎలాగైనా చేసుకోగలుగుతున్నారు. 74 అండి. హెల్త్ బాగోకపోయినా ఆయన ఈ నిలబడగలుగుతున్నారు. మధ్యనే బాగా ఎక్కువైపోయిందండి. ఉడుకు బాధలోని ఈ 2 మక్కలకి ఆపరేషన్ పడుతుంది అన్నారు. చేయించుకోవద్దు, ఇంకా అది రామో లేదు, ఇంక మంచం మీద ఉండాలి చేయించుకుంటే అన్నారు.